దేవునికి స్తోత్రం. అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఈరోజు దేవాదేవుడు ప్రతినిత్యం తెలియపరుస్తున్నట్టుగా ఈరోజు కూడా మనకు అందిస్తున్న అద్భుతమైన వాక్య సందేశం మాటలు విందాం. నిర్గమాకాండం 20:6 నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొని వారిని 1000 తరముల వరకు కరుణించువాడనై ఉన్నాను. దేవునికి సమస్త మేమకరం కాక ఈ గొప్ప వాగ్దానం మనందరి జీవితాల్లో కూడా నెరవేర్చబడును కాక. ఇప్పుడు దేవుళ్ళరా, మనం గమనించినట్లయితే దేవుణ్ణి మనం ఎప్పుడైతే ప్రేమించి ఆయన ఆజ్ఞలను గైకొనుతామో, ఆయన ఆజ్ఞానుసారం నడుచుకుంటామో, వారి కుటుంబము ఎలా ఉంటుంది, 1000 తరాల వరకు ఆయన కరుణా కటాక్షములు చూపిస్తాడు. ఎవరైతే దేవుణ్ణి ప్రేమిస్తారో, ఎవరైతే దేవుని ఆజ్ఞానుసారం నడుచుకోవాలని ఆశపడతారో, ఇష్టపడతారో, వారు ఖచ్చితంగా దేవుడు నిలబెట్టుకుంటాడు. దేవుని సన్నిధి నీకు ఎంతో ప్రాముఖ్యమైన మన జీవితాల్లో. ఎందుకంటే ఆయన సన్నిధి ద్వారా మనం ఏదైనా ఏదైనా చేయగలుగుతాం. దేవుని బిడ్డలారా, ఒక్క విషయం గమనించినట్లయితే 1000 తరాల వరకు కరుణ చూపేవాడు ఆయన. ఈరోజు మనుషులైతే ఒకరోజు 2 రోజులు చూసి కోపం తెచ్చుకునేవారే. ఒకరోజు 2 రోజులు వారి ప్రేమ ఉంటుంది, తర్వాతకి ఈర్ష్య, కోపము, ఇట్లాంటివన్నీ మనుషులు కనపడతా ఉంటాయి. కానీ దేవుడు అలాంటి వాడు కాదు. ఇది మాత్రం కూడా దేవుడు ఎలాంటి వాడు అంటే, ఆయన నీకున్న కష్టాన్ని, నీకున్న బాధను, నీకున్న సమస్యను ఏదైనా కూడా నేను తీసివేస్తానని చెప్పి ధైర్యపరిచేవాడు. నీకు ఒక గొప్ప మిరాకిల్ అద్భుతాన్ని చేసేవాడై ఉన్నాడు. ఈరోజు ప్రతి బిడ్డ నీ జీవితంలో ఎక్కడి నుంచి ఏ పోరాటం మధ్యలో, ఏ సమస్యల మధ్యలో ఉండి వాక్యం వింటున్నావు, కానీ ఇంతటితో అయిపోయింది, నా పని అయిపోయింది అనుకుంటున్నావు, కానీ నీకు దేవుడు 1000 తరముల కరుణను చూపిస్తానని మాటిస్తూ ఉన్నాడు. మనుషుల ప్రేమను బట్టి ధైర్యం ఎంత మాత్రం రాదండి. బంధువుల, స్నేహితుల ప్రేమను బట్టి మన ధైర్యము ఎంత మాత్రం రాదు. ధైర్యం తెచ్చుకోలేం. కానీ దేవాదేవుడు మాట్లాడితే, దేవాదేవుడు నీపై దృష్టి పెడితే ఖచ్చితంగా మనం ధైర్యపరచబడగలం, ధైర్యం తెచ్చుకుంటాం, ధైర్యం మనము సొంతం చేసుకోగలుగుతాం. ఈరోజు నా జీవితంలో ఎదురవుతున్న సమస్యలు, శోధనలు, ఇబ్బందులకు ముఖ్య కారణం ఏంటంటే, మనము దేవుని ప్రేమించలేకపోతున్నాం, దేవుని ఆజ్ఞానుసారం నడుచుకోలేకపోతున్నాం. తద్వారా మనము ఈ యొక్క కరుణను పొందుకోలేకపోతాను. ఎప్పుడైతే దేవుని సన్నిధిని, దేవుని మందిరాన్ని, దేవుని ఆజ్ఞలను పాటిస్తావో, గైకొంటావో, గుర్తెరుగుతావో, వారిని నా దేవుడు ఈ తరం వరకే కాదంట, ఈ తరాలు 1000 తరాల వరకు కూడా ఆయన కృప అనేది ఖచ్చితంగా నీపై, నీ కుటుంబమే ఉంటుంది. కనుక ఇప్పుడు దేవుడు వెళ్ళారా, మనుషులైతే కొద్ది రోజులు మాటిచ్చి తప్పి వెనక్కి వెళ్ళిపోయేవారు. కానీ దేవుడు అంటే వాడు కాదు, అలాంటి వాడు కాదు. నువ్వు ఆశ్రయించేవాడు, నేను బలపరిచేవాడు, నీకు ఆరోగ్యము, మేలు, ఆశీర్వాదించేవాడు. ఈరోజు ఎంతో కష్టపడుతూ ఉండొచ్చు, ఈరోజు నువ్వు ఎంతో బాధపడుతూ ఉండొచ్చు, కానీ దేవుడు చూస్తూ ఉన్నాడు. ఆయన దానికి సమాధానం ఇచ్చేవాడు అయి ఉన్నాడు. ప్రియ దేవుని కుమార్తె, ఈ స్థితిగతులను బట్టి ఎంతకాలం కృషించిపోతూ ఉంటావు. అది ఉంది, ఇది ఉంది, ఆ సమస్య, అనారోగ్యం, ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ పరిస్థితులు, సమాధానం లేకపోవడం చెప్పేసి ఎన్నెన్నో విషయాలు బట్టి నువ్వు కృషించిపోతూ ఉన్నావు. అయితే నిన్ను కాపాడడం మాత్రం కాదు, 1000 తరాల వరకు కూడా దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని కాపాడబోతున్నాడు. కనుక దేవుని బిడ్డలారా, ఏదో నా మాత్రంగా ఇవాళ రేపు కనబడే పని గురించి కాదు, కానీ ఇవాళ రేపు ఆ ఆశీర్వాదం చూసే దాని గురించి దేవుడు చెప్పట్లేదు. కానీ ఒక్కరోజు 2 రోజులు మనుషులు ఒక్కరోజు 2 రోజులు పై కనపడుతుంది. దేవుడు 1000 తరాల నుండి ఆశీర్వాదాన్ని దేవుడు నీకు, నీ కుటుంబానికి ఇవ్వబోతా ఉన్నాడు. నీ జీవితము అస్తవ్యస్తంగా పనికి రాకుండా, నీ జీవితము ఏంటి నా బ్రతకని విధంగా ఉన్నదేమో, బాధపడమాకు, ధైర్యంగా ఉండు, సంతోషంగా ఉండు. దేవుడు ఇస్తున్న వాగ్దానం మనుషులు ఈ రోజు వరకే చెప్తారు, రేపటి వరకు చెప్తారు. దేవుడు 1000 తరాల వరకు నేను నిన్ను ఆశీర్దిస్తాను, నా కరుణ చూపిస్తాను, మాటిస్తాను. ఇంత గొప్ప వాగ్దానం నిజంగా దేవదేవుడు మనకు తెలియపరిచిండగా, నీకు తెలియపరిచిండగా ఈ గొప్ప వాగ్దానం బట్టి స్తుతించి ప్రార్థనాపూర్వకంగా చదువుదాం. ప్రార్థన తీసుకుందాం. ప్రార్థన. మహాగణ పరిశుద్ధుల ప్రేమగల స్తోత్రాలు. 1000 తరాల వరకు ఆశీర్వదిస్తాను, నా కరుణ చూపిస్తాను కదా ప్రభు తండ్రి. సహాయం తెచ్చేయండి. కష్టంలో, నష్టంలో, ఇరుకుల్లో, ఇబ్బందులు, బాధలు, ఒంటరి పోరాటంలో ఉన్నటువంటి వారి ప్రతి జీవితాన్ని ప్రభు తండ్రి అయా నీ 1000 తరాల ఆశీర్వాదాన్ని, ఈ కరుణను బిడ్డపై చూపించి మహిమ ఘనత ప్రబోధించుకుని యేసు శ్రేష్ఠమైన నామములో కృతజ్ఞత వందనాలు అడిగి వేడుకొని పొందుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.